IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిటి టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ ఆఫీసులో ఉండాల్సినటువంటి పత్రాలు, ఫైల్స్ అన్నీ కూడా రోడ్ల మీద దర్శనమిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల్లో కాలిపోతున్నటువంటి వరుస ఘటనలు అయితే అందరూ చూస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం విజయవాడలో పీసీబీ కార్యాలయానికి సంబంధించి కొన్ని ఫైల్స్ను, పత్రాలని రోడ్ల మీద పారవేసి ఒక వ్యక్తి అయితే కాల్చివేస్తూ ఉండగా కొంతమంది స్థానికులు ఉన్నతాధికారులకి సమాచారం అందించి పోలీసులకు అందించి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉంది, దీని వెనుక చాలామంది పెద్దల హస్తం ఉంది అంటూ కూడా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు కూడా కొన్ని వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కీలక ఫైల్స్ దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ ఘటన వెనుక కూడా కుట్రకోణం దాగి ఉంది అంటూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఈ రెండు ఘటనలు మరొక ముందే ఈ రోజున తాజాగా ఉదయం గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సినటువంటి రెవెన్యూస్ ఫైల్స్కి సంబంధించి ఒక ఫైల్స్ కట్ట అనేది చెత్తకుండీలో ప్రత్యక్షం అయితే అవ్వడం జరిగింది. కొంతమంది స్థానికులు ఆ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత సెల్ ఫోన్స్లో ఫోటోలు అయితే తీసుకోవడం జరిగింది. పోలీసులకి, మీడియా ప్రతినిధులకి సమాచారం అనేది అందించడం జరిగింది. రెవెన్యూ శాఖలో ఉండాల్సినటువంటి ఫైల్స్ కట్ట ఒకటి చెత్తకుండలో ప్రత్యక్షమైందంటూ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునే లేపే చెత్తకుండీలో ఉండాల్సినటువంటి ఆ యొక్క ఫైల్స్ కట్ట అనేది మాయమైపోవడం జరిగింది. అయితే ఈ ఘటన అంతా వెనుక కొంతమంది కావాలని చేశారంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక తహసీల్దార్ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకుని మొత్తంగా ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని బాధ్యులను త్వరలోనే పట్టుకుంటాం, సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్లో ఈ పనిని ఎవరు చేశారు, ఆఫీసులో ఉండాల్సినటువంటి ఫైల్స్ కట్ట చెత్తకుండీలోకి ఏ విధంగా వచ్చింది, ఈ చెత్తకుండీలో ఉండాల్సినటువంటి కట్టను ఎవరు మాయం చేశారు, మొత్తంగా ఈ ఘటన వెనుక ఎవరన్నా దాగి ఉన్నారా అనేటువంటి విషయాన్ని పూర్తిగా పరిశీలన చేసి విచారణ చేసి బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా తహసీల్దార్ అయితే చెప్పడం జరిగింది. ఇక పోలీసులు కూడా ఈ విషయం మీద పూర్తి స్థాయి సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతున్నామంటూ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ఉండాల్సినటువంటి పత్రాలు, ఫైల్స్ అన్నీ కూడా రోడ్ల మీద ప్రత్యక్షం అవడం, ఫైల్స్ అగ్ని ప్రమాదాల్లో దగ్ధం అవ్వడం వెనుక కొన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయనేటువంటి అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి.